ఇబ్రహీంపట్నం పెర్రీలో హైటెన్షన్ నెలకొంది. ఇసుక దిబ్బలు తగిలి నది మధ్యలో లాంచీ నిలిచిపోయింది. 25 మంది ప్రయాణికులతో రాయపూడి నుండి బయలుదేరిన లాంచీ ఇసుక దిబ్బాలు తాకడంతో రిపేర్ అయింది. ఈ లాంచీలో ఎంపీ నందిగం సురేష్ బంధువులు ఉన్నట్లు సమాచారం. అప్రమత్తంగా వ్యవహరించిన ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్యనారాయణ స్థానిక మత్స్యకారుల సహకారంతో యుద్ధ ప్రతిపాదకన పడవతో ప్రయాణికులను తరలించే ప్రక్రియను ప్రారంభించారు. ప్రయాణికులు తిరుగు ప్రయాణం అయినట్లు సమాచారం రావడంతో ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంలో పెను ప్రమాదం తప్పినట్లయింది. అరే గాలి ఉంది కదా భయపడి వస్తారని ఈ రోజు మనకి కృష్ణానగర్ దగ్గర ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర మనకి సుమారు 20 మంది బోట్లో నదిలో మధ్యలో కొన్ని కాలు వచ్చింది. దాని మీద రావడం జరిగింది. ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమిటీ వాళ్ళతోటి మనం మాట్లాడి ఇమీడియట్గా 2 బోట్లు మన కానిస్టేబుల్స్ ఇచ్చి ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి. ఈ మధ్యలో మనం SDRF కూడా ఇంటిమేట్ జరిగాము. మంగళగిరి చాలు కూడా పిలిచాము. ఈలో ఫిషర్మెన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు సార్ బోట్ తోటి 2 మోటార్ బోట్లతోటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. టోటల్గా 32 ఉన్నారు. అందరూ సేఫ్గానే ఉన్నారు. ఒక 1 అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు. ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేశారని చెబుతున్నారు. మీకు చేశారంటే నాకు చేశాడు ఫోన్ చేసి వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ వాళ్ళ సపోర్ట్ 2 మోటార్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించింది. ఇసుక మ్యాట్ ఎక్కువ ఉంది, వాటర్ లెవెల్ తగ్గింది, ఇసుక మ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగిలి ఆగింది చేస్తారు. అది ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫై చేయాలి. ఇంకో లాంచ్ కూడా ఆగిందని చెప్పి అన్నారు. అది వాళ్ళకి తీసుకుని లాంచ్ వెళ్ళింది. అది కూడా ఈ ఇసుక మ్యాట్ ఎక్కడం వల్ల అది కూడా ఆగిపోయింది. అందుకని మనం వేరే సపరేట్ మోటార్ బోట్లు పంపించాం.